నేను వెళ్తాను. మీరందరూ వచ్చేయండి. అలాగే. హలో, వచ్చేయండి. పంతులు గారు వచ్చేసారండి. ఏ చిన్న కోడలా? అత్తయ్య, నువ్వు రావేమోనని నేను దిగులు పడుతూ ఉన్నాను. ఆ దేవుడి దయవల్ల నువ్వు వచ్చిన దిగులంతా పోగొట్టావు. మొత్తానికి మోహన్ ఏ గొడవ చేయకుండా నిన్ను పంపించాడన్నమాట. నాదేం లేదత్తయ్య. వెళ్ళడానికి వీల్లేదు అని నిన్నటి వరకు ఒకటే గొడవ. కాని సడన్ గా ఏమైందో ఏమో, పొద్దున్నే నేను వెళ్ళొస్తాను అనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే వెళ్ళమన్నారు. ఇందులో ఏదైనా ప్లాన్ ఉందంటావా? అలాంటిదేమి ఉండదమ్మా. ఊరికే ప్రతిదానికి సందేహించుకో. నానా, సందేహించకుండా ఎలా ఉండగలం? పొద్దున్నే ఆ ప్రణీత అన్నయ్యకి ఫోన్ చేసి నీ నిశ్చితార్థం ఎలాగైనా ఆపేస్తానని సవాల్ చేసిందంట. మంజుల, కార్తీక్ చెప్పినట్టు ప్రణతి వల్ల ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉందా? అది నాతోనే సవాల్ చేసింది బావగారు. కానీ అక్షయ్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రణీత మీ గురించి కాని రాజా గురించి కాని ఏం చెప్పినా అక్షయ నమ్మదు. మీరేం కంగారు పడకండి. పాపా, ఈరోజు ఫంక్షన్ ఏంటో తెలుసా? మన అక్షయ్ అక్కకి నిశ్చితార్థం. అక్క, ఈ రోజు నీకు నిశ్చితార్థమా? అవును బంగారం. అక్షయ, ఏంటే మీ అమ్మ వంక అలా చూస్తున్నావు? ఏం లేదు ప్రియా, ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి మళ్ళీ అమ్మనడిగి అమ్మ మనసు బాధ పెడుతున్నామేమో అనిపిస్తుంది.